जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। అన్ని ధ్యానం ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు అందరికి తెలుసు. ఉపగంట చేయమన్నారు, అది మీకు తెలుసు. ఇదివరకు అరగంట చేసేవాళ్ళం, ఇప్పుడు ఉపగంట చేస్తున్నాం. అయినా కూడా ఏ ఆలోచనలు మరి రాలేదు అంటే అది చాలా అదృష్టం. ఆలోచనలు కట్ చేయాలి. వచ్చినా కూడా దాని మీద మనసు తీసేసి వేరే భగవంతుని మీద, గురుదేవుని మీద ఎందుకు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి నేను మాస్టర్ ఇంటి దగ్గర పొద్దున సాయంకాలం 10 సంవత్సరాలు నేర్చుకున్నాను. విశ్వోత్తమ మాస్టర్ గారి దగ్గర. మాస్టర్ సివి గారు అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయన ధ్యానాన్ని చేస్తూ ఉంటాను. ఆయన ధ్యానంలో ఏం చెప్తారు, ఏమి అంటే ధ్యానం టైంకి రావాలి, 6ంటికి చేయాలి అని నియమాలు చెప్పేవారు మాస్టర్ గారు. ఆ నియమాలతోనే సగం అది స్నానం చేసి చక్కగా కుర్చీ చేసుకుని ధ్యానం చేసుకుని అయితే కూర్చోలేమంటే కుర్చీ లేదా ఎదురు కూర్చున్నా మరి చక్కగా కూర్చుని అన్ని అరేంజ్మెంట్స్ ఆయన చేసేవారు. మధ్యలో మంచినీళ్ళు వచ్చిన అవసరం వస్తే వాళ్ళు తాగమనేవాళ్ళు. కాబట్టి మంచినీళ్ళు తాగితే ఏమవుతుందంటే ముందే తాగాలి. ఒకటి తాగితే ఆక్సిజన్ వస్తుంది. వాటర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్కి అది తగ్గిపోతుంది. అది ఒంట్లో వేడి కూడా. అందుకని 2 లీటర్ల మంచినీళ్ళు కనీసం మినిమం తాగమని చెప్పారు. అలాగా పతంజలి సూత్రాలు కూడా చెప్పారు. యమము, నియమము, ప్రాణాయామం, ధ్యానం ఉన్నాయి. అష్టాలు సూత్రాలు మరి మననం చేసుకోవటం, శ్రవణం చేయడం, ఇవన్నీ కూడా చేసుకోవడం. అయితే మనకంటే సీనియర్స్ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నో అనుభవాలు మీరు చెప్తారు కాబట్టి మనం విన్నాను. అయితే నాకు 80 సంవత్సరాలు. నేను ధ్యానం నుంచి నేను దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నా పేరు అడిషనల్ విజయలక్ష్మి. అయితే నేను హెచ్ఎంగా పనిచేశాను. నాకు మానసికంగా చాలా ఒత్తిడిగా ఉండేది. పిల్లలు పెళ్ళిళ్ళు, ఒక పక్కన ఉద్యోగం, ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుని నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి బాగా అలసిపోయేదాన్ని. అయితే అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇలా కాదు, నేను రోజు ధ్యానం చేయాలి. పొద్దున్నే మాస్టర్ ఇంటికి, సాయంకాలం స్కూల్ అవ్వగానే స్నానం చేసి ఇంట్లో వెళ్ళిపోయేదాన్ని. అలాగని విచ్చలంగా చేయటం వల్ల నాకు భగవంతుడు ఏమిచ్చాడు అంటే వాక్శుద్ధి, మాట్లాడగల శక్తి. 80 ఏళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే నాకు గురుదేవుని యొక్క ఆదేశమే. నీకు ఊపిక ఉంది, ఉన్నంత మానసిక శక్తి నేను ఇస్తాను. శరీర శక్తి లేకపోయినా మానసిక శక్తి నేను ఇస్తాను. నీకు ఊపిక ఉన్నంత వరకు నువ్వు మంచి విషయాలు చెప్పు అందరికి. తర్వాత రచనా శక్తి. నేను ఏదైనా అనుకుంటే అది ధారావాహంగా వచ్చేస్తుంది. అది నా మనసులో నేనేమో అనుకోను, అలాగే ధారావాహంగా వచ్చేస్తే కాబట్టి చెయ్యి వండుతుంది. అందుకని ఎవరితో రాయించుకుంటాను. చెప్పేది నేనే, చేయించేది దేవుడే. అయితే అది ఆ రచనా శక్తి అది యూట్యూబ్లో పెడుతున్నాం. మరి చదివి నేను నెంబర్లు ఇచ్చి చదువుకుని ఎలా ఉందో చూస్తూ ఉండండి. కొత్తగా మీతో మాట్లాడలేదు కదా. సరే, ఎప్పుడైనా ధ్యానానికి వస్తే నాకు ఇద్దరు వచ్చినా ఒకరు వచ్చినా చాలు. నాకు ధ్యానం చేసుకుని నలుగురితో చేస్తే అది ఆ యొక్క సరౌండింగ్స్ అన్నీ కూడా వైబ్రేషన్స్ వస్తాయి. మన మనసులో కూడా ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే స్వామి గురుదేవుడు నలుగురితో చేయమన్నా. నువ్వు చేసుకున్నది వేరు, నలుగురితో చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక కలెక్టర్ దగ్గరికి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్తామనుకోండి, చెప్పుకుందాం అనుకోండి. ఒక ఇండివిజువల్గా వెళ్తే ఆయన ఏమీ ఇంటర్వ్యూ కూడా రాడు, లోపలికి కూడా రాలేవు. అదే 10 మంది వెళ్ళారనుకో, వాళ్ళందరికీ అమ్మోయి చాలామంది వచ్చారు, వీళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి వీళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నలుగురితో ధ్యానం అనేది మంచి వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి
అది అలా చేయమని నాకు గురుదేవుని ఆదేశం. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ధ్యానానికి రండి, ఎవరిని ఇద్దరైనా ముగ్గురైనా చాలు మనం చేసుకుందామని. ఎందుకు అంటే ఆ యొక్క దేవుడు, ఆ యొక్క గురుదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు, మన ఆరోగ్యం ఇస్తాడు, మనకి జ్ఞాపశక్తి ఇస్తాడు, ఆలోచన శక్తి ఇస్తాడు. అన్ని శక్తులు మానసిక శక్తులు వస్తాయి. మానసిక శక్తి ఎక్కువైనప్పుడు దేహానికి పుట్టిన బాధలు దేహాన్ని బాధించవు. అది ఎక్కువైనప్పుడు ఓర్చుకో, భగవంతుడు ఉన్నాడు, ఆయన తీసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఆయన ఒక వెలుగుని మనకి ఎక్కడ బాగా నొప్పిగా ఉంటే ఒక వెలుగుని ఊహించుకుని ఆయనే దేవుడు అనుకుని ఆ యొక్క శక్తిని అక్కడ ఉపయోగించుకుంటే తాత్కాలికంగా నొప్పులు తగ్గిపోతాయి. మందులు ఎలాగో వాడుకుంటాం అనుకోండి, మానవ ప్రయత్నం కొంత, దైవానుగ్రహం కొంత, అది కార్యసిద్ధి లభిస్తుంది, జీవం లభిస్తుంది. మరి ధ్యానం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ధ్యానం ఆలోచన శక్తిని, జ్ఞాపశక్తిని మనకి ఇస్తుంది. మనం చనిపోయే వరకు కూడా ఆ యొక్క శక్తి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు సునాయాసంగా చనిపోతారు. మరి అంతిమ సమయంలో ఒక వెలుగును చూసి ఆ వెలుగులో కలిసిపోతారు. ఆ యొక్క అదే గౌతమ బుద్ధుడు చెప్పినా కూడా సర్వము దుఃఖం, జీవితం దుఃఖం, అది క్షణికం కాసేపే ఉంటుంది, తర్వాత శూన్యం, ఏమీ ఉంటుంది. శ్రీగా చెప్పేది అదే, మానవుడుగా పుట్టినందుకు మన జన్మ సార్థక చేసుకోవడానికి మానవుడుగా జంతుజాలాన్ని 74,000 లక్షల జీవరాశి నుంచి అధిగమించి మానవుడు పుట్టాడు. దానికి మనం ధర్మం చేసుకుంటూ, మన ఉద్యోగాలు చేసుకుంటూ కొంత టైంని కేటాయించుకుని దైవబలాన్ని సంపాదించాలంటే ధ్యానం అనేది ముఖ్యంగా పనిచేస్తుంది. ప్రాథమిక దశలో విగ్రహారాధన చేస్తాము, దేవుణ్ణి పూజిస్తాము. అవి నేను మాస్టర్ని అడిగాను, పురుషోత్తమ మాస్టర్ని పూజ చేస్తే ఏమైనా కలుపు వస్తుందా అంటే అన్నాను. అంటే ఆయన అప్పుడు సమాధానం చెప్పారు, అమ్మా నువ్వు పూజ చేసేటప్పుడు ఈ పువ్వు దేవుడికి పెడుతున్నాను, ఈ నీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, ఈ కొబ్బరికాయ దేవుడి కోసం పెడుతున్నాను, ప్రసాదం దేవుడి దగ్గర పెడుతున్నాను అని భావిస్తున్నాం. కాబట్టి నీ మంచి సంకల్పాలు అవుతాయి. కాకపోతే అందరితో ఆగిపోకూడదు. అది ఎలిమెంటరీ విద్య. పూజలు అనేది ఎలిమెంటరీ. మనం హై స్థానానికి పెరగాలి అంటే ధ్యానం ఉపయోగిస్తాం. చిన్నపిల్లలు చేస్తే వారికి చదువు బాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటారు, పెద్ద పట్ల వినయంగా ఉంటారు, సంఘులకు మంచి ఖ్యాతిని సంపాదిస్తారు. మన దేశ నాయకులు అంత పైకి వచ్చి అలా చేశారంటే వాళ్ళ యొక్క మనో సంకల్పాలే. ఆయన కూడా మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, మరి మన ప్రధాని మోదీ కూడా సత్సాయి బాబా దగ్గర ఆశీర్వాదం పొందారు. వాళ్ళు పాపంతటే కాకుండా వాళ్ళు తెల్లారగట్టు 4ంటికి లేచి ధ్యానం చేస్తారు. ఒకసారి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, వచ్చి టీవీలో చూశాను. అదేంటి అంటే తెల్లవారుజామున స్నానం చేసి చక్కగా ధ్యానం చేస్తే ఆ చక్కటి ఆలోచనలు, సత్సంకల్పాలు వస్తాయి, చేయగల శక్తి వస్తుంది. నేను అంత తిరుగుతున్నాడంటే 74 సంవత్సరాలు ఆయన జీవితం అలా ప్రజలకు అంకితం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు అంటే దైవబలం ఉన్నాయి. అలా చేయడం వల్ల దైవబలం వస్తుంది. అలాగా మరి నాయకులు అందరూ చేస్తారు. నేను అందరికీ చెప్పట్లేదు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి మంచి దేవుళ్ళు అందాలని, ఆ దేవుడు మంచి సంకల్పాన్ని ఇవ్వాలని, మంచి పని చేయాలని ఆశిస్తున్నాం. అయితే మనం మాత్రం ఈ విధానాన్ని జీవితం చనిపోయే వరకు చేసి ఆ యొక్క ధన్యత పొంది ఈ జన్మ యొక్క పరమార్థం మనం పుట్టినందుకు ఈ జన్మ సార్థకత చేసుకున్నామని ఆలోచిస్తూ చక్కగా చేసుకుని గ్రూప్ మెడిటేషన్ తప్పకుండా చేయండి. రేపు నేను పిలిస్తే ఇద్దరైనా ముగ్గురైనా రండి, నెలకు ఒక్కసారి చేద్దాం. మీరు మొన్న కన్నా బాగున్నారు. మొన్న మనం మెడిటేషన్ చేసినప్పుడు కన్నా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారమ్మా. వెరీ గుడ్. ఇంకా
ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది మోహన్ రావు గారండి. అవును. ఏంటి? మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారండి. మీ అభి- ఇంత ముందు కంటే ఇప్పుడు బాగా మనం మొన్న మెడిటేషన్ చేసినప్పుడు కన్నా ఇప్పుడు బాగున్నారు. మీరు మొన్న కన్నా ఇప్పుడు బాగున్నారు. ఈ కామెంట్స్ అవును. నేనే అనుకుంటున్నాను. దినదినానికి నా యొక్క మెడిటేషన్ వల్ల నాకు శక్తి వచ్చింది. అవును. ఇదివరకు నేను 3 సార్లు బాత్రూంలో పడిపోయాను. ఆ, అయితే నా దేవుడు ఆ గురుకృప వలన అది. ధ్యానం చేయడం వలన నాకు ఇక్కడ చివరి భాగంలో ఆ పెదవుల దగ్గర తగ్గింది, కానీ కూర్చుండిపోయేటప్పటికి వెన్నెముక ఏమి జరగదు. ఇప్పుడు కూడా నేను పడిపోతానేమో అని అవి పట్టుకుని బాత్రూమ్కి అర్ధరాత్రి వెళ్ళాల్సి వచ్చిన అవి పట్టుకుని మనిషిని లేపకుండా నా దగ్గర ఉన్నారు కేర్టేకర్. అయినా కూడా వాటి కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పేసి నేనే ధైర్యంగా గురుదేవుని తలుచుకుంటున్నాను. అవునండి. అని నేను బాత్రూమ్కి వస్తున్నాను. అది ఎదురు చేసేదాన్ని కాదు, భయం వేసేది. ఆ భయం అనేది పోయింది. నా మీద నాకు విశ్వాసం పెరిగింది. అవును. నేను ఉన్నాళ్ళు నేను ఇలాగే ఉండాలి స్వామి అని చెప్పి నా గురుదేవుడిని ముందు ప్రార్థించి తర్వాత నేను వెలుగులోకి వెళ్ళిపోతాను. అవును. అలాగే నాకు ఏ ఆలోచనలు రావు. అవును. ఒకవేళ వచ్చినా అవి మంచి ఆలోచనలు నువ్వు ఇది చేయని వస్తుంది, కానీ నాకు లౌకిక వాంఛలు ఏమీ లేవు. అవును. ఏదో తాపత్రయపడాలి బిడ్డల కోసం, నేను నా ఇంటికి తాపత్రయపడాలి, నా ఆరోగ్యానికి తాపత్రయపడాలి అనే భావన పోయింది. మందులు వస్తారు, అది మానవ ప్రయత్నం. బావిత అవ్వాలంటే మానవ ప్రయత్నం చేయాలి. కొందరు కష్టపడి చేస్తే ఆ యొక్క నీళ్లు దైవానికి బ్రహ్మలు వస్తాయి. కాబట్టి మన మానవ ప్రయత్నం బాగున్నంత వరకు చక్కగా చేసుకుని మీకు బలం కలిగించాలి, నాకు బలం కలిగించి వచ్చిన వాళ్ళందరికీ నేను దీవెనలు ఇస్తూ అందరికీ నమస్కారం.